Watch full episodes on Jio Hotstar. అరే అసలు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే అసలు ఏం చేస్తున్నారు? చిన్న పిల్లడా, నువ్వు అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. థ్యాంక్ యూ, మీకు చాలా కృతజ్ఞతలు. అసలు వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఠాకూర్ హెరాన్ సింగ్ మనుషులు. హెరాన్ సింగ్ వీళ్ళందరినీ విద్యుత్తు దొంగలించమంటాడు. అందరి ఇళ్లలోనూ ఆయన మీటర్ను వేస్తాడు. ప్రజల దగ్గర నుంచి డబ్బునంతా కలెక్ట్ చేసి హెరాన్ సింగే ఆ డబ్బుని తీసుకుంటాడు. అంటే దీని అర్థం వాడే కరెంటుని దొంగతనం చేసి ఆ కరెంటుని డబ్బుకి అమ్ముతాడు అనమాట. గవర్నమెంట్ కి చిల్లిగా కూడా ఇవ్వట్లేదు. అవును, ఏది ఇవ్వరు. నేను ప్రభుత్వం తరపున బిల్లు అడగడానికి వస్తే ఆయన నన్ను ఈ విధంగా చేసేశాడు. కానీ ఇది చాలా తప్పు కదా. మీరు బాధపడొద్దు. మీరు 10 లెక్క పెట్టేసరికి లడ్డూ సింగ్ సార్ ఆయన ఇక్కడికి తీసుకొస్తారు. ఆయన కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు. సరే, 1 2 3 4 5. శివా, ఎంత భయంకరంగా కొట్టాడో తెలుసా? ఏమైంది? చాలా పంచెస్ పడింది. పర్వాలేదు, నేను వెళ్ళి చూస్తాను. మీరు ఇక్కడే ఉండండి. హలో, ఇలా చూడండి. మీ మనుషులు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసే ఒక ఆఫీసర్ని కొట్టారంట. మర్యాదగా వాళ్ళని నాకు అప్పగించేయండి. ఏంటి, వాళ్ళని నీకు అప్పగించాలా? చూడండి, చిన్నపిల్లాడు మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నాడు. ఒరే చిన్నపిల్లాడా, నువ్వు హెరాన్ సింగ్ ఎదురుగుండా నిలబడున్నావు. ఠాకూర్ హెరాన్ సింగ్ ఎదురుగుండా, అది కాక ఆయన ఎదురుగుండా వచ్చి ఆయన మనుషుల్ని అప్పగించమని చెప్తున్నావు. ఇప్పుడు ఏం జరుగుద్దో చూడు. ఫైర్! శివ, పారిపో! ఏంట్రా వాడు సైకిల్ మీద గాల్లో గింగిరాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవడం? లడ్డు సింగ్ గారు, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. చెప్పు, ఏం చేద్దాం చెప్పు. ఏదో ఒకడైతే సరే, అది కూడా సన్నగా ఉంటే వాడిని నేను పట్టుకోగలను. కానీ వాడి దగ్గరేమో అడవి దున్నపోతల్లాగా ఉన్నారు ఒక్కొక్క మనిషి. ఆ అడవి గీదలు అనగానే గుర్తుకొచ్చింది. మా తాతయ్య కథలు చెబుతారు. అడవి గీదలు ఎప్పుడూ గుంపుగానే వెళ్తాయట. అప్పుడే ఏ జంతువు వేటాడలేదు అని.
ఎప్పుడు సింహం వేటాడాలి అని అనుకుంటుందో అప్పుడు ఒక గేదెని ఆ గుంపులో నుండి వేరు చేస్తోంది. తర్వాత ఒంటరిగా ఉంటే ఆ గేదెతో వేటాడుతోంది. అది యువర్ జీనియస్. అవునవును, నువ్వు ప్రాబ్లమ్ నే సాల్వ్ చేసేసావు. చెప్పాలంటే నేను జీనియస్ నే, కానీ ఈసారి నేను అలా ఏం చేశాను? నేను చెప్తాను ఉండో. ఏమి లేదు, నేను ముందుగా వెళ్ళి ఆ సింగగాన్ని పట్టుకొచ్చి లోపల జైల్లో పాడేస్తే ఆ తర్వాత శివ ఒక్కొక్కడిని కొట్టి తరిమి తీసుకొస్తాడు. ఏడ్చివా? అయితే దీని అర్థం ఏంటి? ఒకవేళ గన్తో ఉన్న గాడ్స్ ని అతని దగ్గర నుంచి మనం సపరేట్ చేస్తే తప్పకుండా అతని పవర్ తగ్గిపోతుంది. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఆ పోలీసు పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చారు. పట్టుకోండి, వదిలిపెట్టొద్దు వాళ్ళని. ఏంటి, ఏమైంది? ఎందుకో ఇంత శబ్దం చేస్తున్నారు? ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చాడు. మన మనుషులు అతన్ని ఫాలో అవుతున్నారు. వాడిని వదిలిపెట్టకండి, వాడు తప్పించుకోకూడదు. సరిగ్గా చెప్పారు. ఈ రోజు ఇక్కడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నీకు అంత ధైర్యమా? ఠాగూర్ సార్ నే నాశనం చేస్తావా? ఠాగూర్ సార్, ఇప్పుడు మీరే వీడి పనిని పట్టండి. అరే చూడు పిరికోడా, ఏ చిన్నపిల్లడా, ఇవాళ నీ సంగతి తేల్చకుండా వదలను. పిల్లాడిని మాత్రం చెప్పద్దు అంకుల్. హేరాన్ సింగ్ అంటే ఎవరో నీకు ఇవాళ చూపిస్తాను. ఆ, హలో బైల్వాన్ అంకుల్, ఆ కరణ్ ఒకసారి నాకు అందిస్తారా? ఎందుకంటే ఫైట్ జరిగేటప్పుడు సరి సమానంగా ఉండాలి. ఏయ్, ఏయ్, యా. నొప్పిగా ఉంది. వాడికి ఎందుకురా కర్ర ఇచ్చావు? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? తీసుకో. అరే, ఇప్పుడు ఈ పిల్లాడు సంగతి తెలుస్తాను. ఏయ్, ఇప్పుడు ఉంటుంది పండగ. అయ్య బాబోయ్, నేను మళ్ళీ వాడిని కొట్టను. రన్ అవుట్. ఆగరా. అరే ఏం చేసావు నువ్వు? బతికాను బతికాను. మీ దగ్గర ఉన్న ఈ వంకీ కర్ర చాలా బాగుంది. ఒకసారి నేను కూడా దీన్ని యూజ్ చేస్తాను. నొప్పి నొప్పి నొప్పి. మన వాళ్ళందరూ ఎక్కడున్నారు? వెంటనే పిలు. వాళ్ళకి తిండి పెట్టిన పోషణ
సంతోషిస్తున్నది ఇలాంటి సమయానికే కదా. ఇదిగో అందరూ వచ్చేసారు చూసుకో. ప్రజలన్నారా మీరు భయపెడతారు. ఒరే అది కాకుండా కరెంటుని దొంగతనం చేస్తారా? ఇక మీరు కోర్టులో చెప్పాల్సిందే ఇది లడ్డు సింగ్ గారి ఆపరేషన్ అని. ఆపరేషన్ లడ్డు సింగ్. నీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి తేలుస్తాను. లేదు 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 లేదు, నువ్వు జైలు నుంచి వచ్చిన తర్వాత ఇదిగో వీడిని వచ్చి చూడు. అదే వీడే నీకు కరెక్ట్ గా సంగతి చెప్తాడు. సరేనా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.